ఏంది బిచ్చగాళ్ళ ఈ రోజున ప్రదర్శన చేస్తున్నారు, ఏంటి సమస్య ఏంటి? ప్రధానంగా కోరుకునేది ఒకటేనండి. ఆర్టీసీ బస్సులు రిలీజ్ చేస్తే చాలామంది ఇబ్బంది పడుతున్నారు, డ్రైవర్లందరూ ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల మంది డ్రైవర్లు ఉన్నారు. ఆ డ్రైవర్లు వెనకాల ఫ్యామిలీలు మొత్తం కలిపితే ఒక 50 లక్షల మంది అవుతారు. వాళ్ళందరూ రేపు పొద్దున గడ్డి తినే పరిస్థితికి మీరు దిగదారి చేశారు మమ్మల్ని. కేవలం ఈ ప్రభుత్వం మమ్మల్ని దిగదారి చేసింది, గడ్డి తినే దానికి దిగదారి చేశారు. అయితే రేపు పొద్దున బస్సులు వచ్చినాయి అంటే బస్సులు కూడా ఆటోలో ఒక్క టికెట్ ఎక్స్ట్రా ఉంటే ఫిట్నెస్ సర్టిఫికెట్ అదని ఇదని నానా రకాలుగా హింసించారు. ఆర్టీఓ వాళ్ళు, పోలీసు వాళ్ళు వేతనాలు తట్టుకోలేక మేము ఆత్మహత్యలు కూడా చేసుకున్న రోజులు ఉన్నాయి. రేపు పొద్దున బస్సు కెపాసిటీ దాటి 50 సీటింగ్, అది 50 సీట్లు దాటి ఒక బ్యాక్ సీటు 10 మందిని వేసుకున్నారు, 60 మంది దాని కెపాసిటీ. దానికి 3 రెట్లు ఎక్కిస్తారు వాళ్ళు. దానికి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఎవడు అడుగుతాడు? ఆర్టీసీ వాళ్ళు మమ్మల్ని విపరీతంగా దోచుకుంటున్నారు అంతే. పగటి దొంగలంటే వాళ్ళు, లైసెన్స్ ఉన్న దొంగలు వాళ్ళు, తర్వాత మిగతా వాళ్ళు. అసలు విపరీతంగా వాళ్ళ గురించి ఆటో డ్రైవర్లు చచ్చిపోతున్నారు పొరుగురులో. రేపు పొద్దున ఇక్కడి నుంచి పల్లెటూరులోంచి ఊళ్ళోకి వెళ్ళాలంటే 3-4 కిలోమీటర్లు ఆటోలే గతి వాళ్ళకి. ఆటోలు లేకపోతే ఏంటి పరిస్థితి? విజయవాడలో హైదరాబాద్ అంటే 100 కిలోమీటర్లు, ఎటు తిరిగిన 100 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంది కాబట్టి అక్కడ పెట్టాడు, తప్పులేదు. కింద మీద పడుతున్నారు వాళ్ళు. ఈ విజయవాడలో ఏముందండి? ఎటు తిరుగుతారు జనాభా? ఎన్ని వేల ఆటోలు ఎక్కడ తిరుగుతారు? అన్ని వేల ఆటోలో భవిష్యత్తులో ఇది పెడతానంటే అప్పుడే ఆటోలు ఇవ్వకూడదు మీరు. ఇప్పుడు ఇచ్చేసి మమ్మల్ని అటు ఇటు కాకుండా రోడ్డును పడేస్తున్నారు. రేపు పొద్దున సాఫ్ట్వేర్ వాళ్ళు ఒక 5-6 వేల మంది రోడ్డు ఎక్కుతారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఇప్పటికే ఆటో డ్రైవర్లు పెళ్లి సంబంధాలు కూడా దొరకట్లా. రేపు పొద్దున గడ్డి తినే పరిస్థితి కూడా, తినిబోతులు తాగుబోతులు చూసారు, ఇప్పుడు గడ్డిబోతులు కూడా చూస్తారు మీరే. ఈ రకంగా మేము తెలియజేసుకుంటున్నాం.